హలో అండి, అందరికీ నమస్కారం. కథా వేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ బ్లాక్ మాంబా. రచన ప్రముఖ రచయిత కొమ్మనపల్లి గణపతిరావు గారు. ఇక కథలోకి వెళ్దామా? అర్ధరాత్రి దాటి 2:30 గంటలు కావస్తోంది. నిశీధి కప్పిన రాజధాని సొమ్మసిల్లినట్టు సద్దుమణిగింది. ఉండుండి మొదలైన ఒక గాలి కెరటం మృత్యుకోరల కాటుతో అలలుగా విడిపోయింది. ప్రళయ నిశ్వాసం లాంటి ఒక తరంగం తూర్పు కొండల్ని తాకి అలసిపోయింది. అబిడ్స్ రోడ్లు నిర్జనంగా ఉన్నాయి. అయినా నవరాగమణుల్ని పొదుగుకున్న ఒక యువతి కంకణాల ముంజేతుల్లా కాంతుల్ని వెదజల్లుతున్నాయి. ఒక పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ వెళ్ళింది నెమ్మదిగా. ఓ ఆకారం పైకి లేచింది. పైన ఉన్న దుప్పటి తొలగించి దిక్కులు చూస్తున్న అతడు అంతవరకు ఫుట్పాత్పై షాపులకు అభిముఖంగా ముష్టివాళ్లతో పడుకుని ఉన్నా నిద్రపోవడం లేదు. ఎదురుగా ఉన్న దివ్యతేజ అపార్ట్మెంట్స్ని పరిశీలనగా చూస్తున్నాడు. చేతికున్న వాచి చూసుకుని సరిగ్గా 3 గంటల దాకా అలాగే కూర్చున్నాడు. అప్పుడు కారు వచ్చి ఆగింది సమీపంలో. రహస్యంగా మాట్లాడి మరుక్షణం అపార్ట్మెంట్స్ చీకటిలోకి నడిచాడు, పరిసరాల్ని ఏకాగ్రతగా గమనిస్తూ. 6 అంతస్తుల దివ్యతేజ అపార్ట్మెంట్స్లో అంతా ఎప్పుడో నిద్రలోకి జారిపోయారు. కానీ మొదటి ఫ్లోర్లోని ఓ ఫ్లాట్లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఆ ఫ్లాట్ నివాసయోగ్యమైన ఇల్లు మాత్రమే కాదు, పాముల విషంపై ప్రయోగాలు జరుగుతున్న ఓ టాక్సికాలజీ ల్యాబొరేటరీ కూడా. అందులో గ్లాస్ ఎక్వేరియంస్ వంటి గాజు తొట్టెలున్నాయి. ఆ గాజు తొట్టెల్లో అతి విషపూరితమైన ఎన్ హైడ్రెనా వంటి సముద్ర సర్పాలు మొదలుకుని భారతదేశంలోని 236 జాతుల సర్పాలతో పాటు మనిషికి ప్రాణహాని కలిగించే నాగు అంటే కోబ్రా, కట్లపాము, క్రైట్, రక్తపింజర, రస్సెల్ వైపర్, మిన్నాగు అంటే సాన్కిల్డ్ వైపర్లు ఉన్నాయి. ఇక పడుకోండి అంకుల్. టెస్ట్ ట్యూబ్లోని వీనం క్రిస్టల్స్లో ఓ ద్రావకాన్ని కలుపుతున్న డాక్టర్ సంఘమిత్రని చూస్తూ అంది శృతి. ఆయన ప్రయోగాలకి సహకరించే డాక్టర్ శృతి. 6 పదులు దాటని వయసైనా ఆయన మొహంపై ముడతలు, నెరిసిన గెడ్డం, 100 ఏళ్ల శ్రమతో తప్ప సాధించలేని మేధస్సుని వర్షించే ఆయన కళ్ళు 80 ఏళ్ల వృద్ధుడిగానే దర్శింపచేస్తుంటాయి. శృతి ఇప్పుడు ఆలోచిస్తున్నది ఆయన ఆరోగ్యం గురించే. ఇప్పటికి 1 వారం రోజులుగా ఆయన రాత్రుళ్ళు నిద్రపోవడం లేదు. నా మాట వినండి అంకుల్. టేక్ ఇట్ ఈజీ మై చైల్డ్. ఒక మహర్షిలా మృదువుగా నవ్వారు. కానీ ఎందుకో ఆయన ఆ క్షణంలో ఎప్పటిలా లేరు. కళ్ళల్లో పట్టుదల ఎప్పటిదే అయినా వాటి వెనుక ఏదో ఆందోళన ఉంది. మరో 5 నిమిషాల్లో మనం ఓ అరుదైన ప్రయోగాన్ని చేయబోతున్నాం. ఫలించిందా? 2 దశాబ్దాల నా తపస్సుకి దీక్షకి ఓ పరమార్థం దక్కినట్టే. లేదా ఆగిపోయారు సన్నని ప్రకంపనతో. భారతదేశంలో టాక్సికాలజీ ప్రొఫెసర్గా డాక్టర్ సంఘమిత్ర స్థానం ఎంత ఉత్కృష్టమైనదో ఆమెకు తెలియనిది కాదు. తను ఒకనాడు ఎవరూ లేని అనాథ. ఒక పసికందుగా ఆ ఇంట ప్రవేశించింది. ఆయన ప్రోత్సాహంతో తను డాక్టర్ అయింది. ఎప్పుడో పాము విషాలకి యాంటీవీనం సీరంని తయారు చేసే బాంబే హాఫ్కన్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి 5 ఏళ్ల క్రితమే హైదరాబాద్లో టాక్సికాలజీ ప్రయోగశాలని ప్రారంభించారు. యాంటీవీనం ఇంజెక్షన్ రూపంలో కాక ఒక మామూలు ఆయింట్మెంట్లా తయారు చేసి అందరికీ అందుబాటులో ఉండేట్టు చూడాలని ప్రయోగాల్ని ప్రారంభించారు. ఇక్కడ ఇంతటి దీక్షతో అనితర సాధ్యమైన ఈ ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఏటా సుమారు 30,000 మంది దాకా ఈ దేశంలో పాము కాటుతో మరణిస్తున్నది సకాలంలో మందులు లభ్యం కాక అన్న సత్యాన్ని తెలిపే స్టాటిస్టిక్స్ చూసి మాత్రమే కాదు. కొన్నేళ్ల క్రితం ఆయన ఒక్కగానొక్క కొడుకు సరిగ్గా అలాంటి స్థితిలోనే ప్రాణాలు వదిలాడు. ఇప్పటికీ అది ఆయనకి మానని గాయమే. అయినా వేదనని ఆశావాదం ఓడించి వేదాంతిగా మార్చింది, ఋష్యత్వాన్ని సిద్ధింపచేసింది. అహోరాత్రుల ఆయన తపస్సు, అకుంఠిత దీక్ష గురించి తెలిసిన శృతి 1 వారం రోజులుగా ఆయనలో అసాధారణమైన మార్పును చూసింది. ఆ మార్పు ఈరోజు ద్విగుణీకృతంగా ఉంది.
తన జీవితంలో చాలా భాగాన్ని ప్రయోగశాలలకి అంకితం చేసిన డాక్టర్ సంఘమిత్ర కేవలం ఇప్పుడు తెలుసుకోబోయే ఫలితం పైన ఆయన భవిష్యత్తు కార్యక్రమము, ఆయన భవిష్యత్తు సైతం ఆధారపడి ఉంది. ఈ విషయం ఆయనకి మాత్రమే తెలుసు. శృతి అలసటగా ఆమె వైపు చూశాడు. జీవిత సత్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తాత్వికుడు ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని సమాధిలోకి వెళ్ళిపోతాడు. కానీ నేను బిడ్డ మరణంతో తాత్వికుడిలా మారిన ప్రపంచంతో సంబంధాలు తెంచుకోలేకపోయాను. నా ఆవేదనని ఎవరితోనూ పంచుకోవాలనుకోలేదు. ఒక ఫలితాన్ని సాధించి అందరికీ పంచాలనుకున్నాను. దానికిది చివరి రోజు. టాక్సికాలజీ, ఫార్మకాలజీ, ఇమ్యునాలజీల్లో లోతుగా మాట్లాడగలిగే ఓ శాస్త్రజ్ఞుడి గొంతులో నుంచి ఆమెకు అర్థం కాని కొత్త వాక్యాలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని భయం ఆమెను నిలువున కుదిపేస్తోంది. నీరెండలో మెరిసే సంపంగిలా అనిపిస్తున్న శృతి లేలేత కపోలాలపై తుషార బిందువుల్లా అలముకున్న స్వేదాన్ని తుడుస్తూ అన్నాడు, నాకు తెలుసు శృతి, వాడి మరణంతో నువ్వెంత కృంగిపోయావో నేను ఊహించగలను. ఆ గతాన్ని మరచిపోవాలని రేయింబవళ్ళు ఈ వృద్ధుడికి ఆసరాగా ఇలా తలమునకలవుతున్నావని తెలుసుకోగలను. కానీ దాగని ఓ నీటి బొట్టు ఆమె కనుకొలుకులలో నుంచి జారి పడుతుంటే ఉద్విగ్నతని కప్పిపుచ్చుకుంటూ అంది, ఇప్పుడు నాకేమైందని డాక్టర్ని చేశారు ఒక తండ్రిలా. అవును, కోడలు కావలసిన నువ్వు ఇప్పుడు కూతురుగా మారావు. నన్ను జన్మ ఇవ్వని తండ్రిగా మార్చావు. కానీ ఏ తండ్రి తన కూతురి బ్రతుకు ఈ ప్రమాదకరమైన పాముల మధ్య ఇలా గడిచిపోవాలని కోరుకోడు. నన్ను మాట్లాడని శృతి, ఇంతకన్నా మరో అవకాశం రానట్టు ఆయన చెప్పుకుపోతున్నాడు. ఇక నిన్ను శ్రమ పెట్టను శృతి. ఇదిగో అతి ముఖ్యమైన ప్రయోగం. ఒకవేళ నేను ఈ ప్రయోగంలో విఫలమైతే అంకుల్, ఓ పసికందు కళ్ళల్లోకి తల్లి చూసినంత ఆశ్చర్యంగా అతడి మాటల్ని అర్ధోక్తిలో వారిస్తూ ఆయన ముందుకు నడిచింది. ఎందరికో, ముఖ్యంగా నాకు మార్గదర్శకులు కావలసిన మీరిలా మాట్లాడితే నేనేం కాను? ఆమె నిర్వేదంగా నవ్వుతూనే అతడి బడలికని చెరిపేసింది. ఆయనకి తెలుసు, అదే శృతిలో ఉన్న గొప్ప కళని. కంటి వెనుక నీళ్లని, క్రీనీడల్ని సులభంగా దాచేసి తన ఆందోళనని నవ్వుల కేజ్ వెనుక ఉన్న ఓ సర్పంగా మార్చేస్తుంది. వాచి చూసుకున్నాడు. తెల్లవారుజామున 3:30 కావస్తోంది. ఓ కేజ్లో ఉన్న కుందేలు పిల్లని తీసుకొచ్చాడు. ఇప్పుడు కోబ్రిడిన్ వైపరిక విషాలు దీని శరీరంలోకి ప్రవేశించాలి. కోబ్రా కాటుతో కోబ్రిడిన్ రక్తపింజరి కాటు మూలంగా వైపరిక విషం కుందేలు రక్తంలో కలవాలి. ఆమె వెంటనే వి ఆకారం గల ఓ స్టిక్ని చేత్తో పట్టుకుని విషనాగు ఉన్న కేజ్పై మూత తీసింది. కుందేలుని కేజ్లోకి జార విడిచారాయన. బుస్ మన్న చప్పుడుతో పాటు సుమారు 5 అడుగుల పొడవున్న త్రాచు వరుసగా 2 సార్లు కాటు వేసింది. ఓ మూల భయంతో నక్కిన కుందేలు సన్నగా మూలుగుతుంటే నాగు కేజ్లోంచి బయటపడాలని బుస కొడుతూ ఎగిరెగిరి పడుతోంది. ఓ 1/2 నిమిషం ప్రయత్నించి స్టిక్ అంచున ఉన్న వి ఆకారం నొక్కుతూ నాగు తలను ఒత్తి పట్టుకుంది ఒడుపుగా. కుందేలు పిల్లని బయటికి తీశారాయన. ఇప్పుడు రక్తపింజరి ఉన్న కేజ్లో అదే ఆపరేషన్ పునరావృతమైంది. ఈ మొత్తం కార్యక్రమం పూర్తి కావడానికి వారికి పట్టింది 4 నిమిషాలు. ఇప్పుడు కేజ్ మూతల్ని యథాస్థానంలో ఉంచిన శృతి టెస్ట్ ట్యూబ్స్ని టేబుల్పై ఉంచింది. మరో 3 నిమిషాలు గడిచేసరికి కుందేలులో చైతన్యం నశించి క్రమంగా స్పృహ కోల్పోయింది. అంకుల్, కుందేలుని తదేకంగా చూస్తూ అంది. దాని నోటి నుంచి రక్తం కారుతోంది. అప్పుడే హిమోటాక్సిన్, కార్డియోటాక్సిన్స్ పనిచేస్తున్నాయనుకుంటాను. పరిశీలనగా కుందేలుని గమనించాడు. వైపరిన్ మూలంగా బ్లడ్ రావడంతో పాటు కోబ్రెడిన్ దాని శ్వాసక్రియని మందగింపచేస్తుంది. విషాల్లోని ఎంజైమ్స్ అయిన ప్రోటియోలైసిన్స్, ఫాస్ఫోడై ఎస్టిరేసిస్, లెసిథినేసిస్ టిష్యూలని కరిగించడంతో పాటు ఇంటర్నల్ హెమరేజ్ మొదలైంది. అదే అతడు తన ప్రయోగం ప్రారంభించాల్సిన తుది క్షణం. వీనం క్రిస్టల్స్ గల ద్రావకాన్ని టెస్ట్ ట్యూబ్తో సహా
అతడు అందుకుంటుంటే చేతులు వణికాయి కొద్దిపాటి ఆందోళనతో. కుందేలు కాటుపడిన గాయాలపై నెమ్మదిగా ద్రవాన్ని వంపాడు. అప్పటికి కుందేలు శరీరంలో విషం ప్రవేశించి 10 నిమిషాలైంది. ఒకవేళ తన ప్రయోగంలో యాంటీడోస్ పనిచేస్తే కనీసం 15 నిమిషాలలో అది మామూలు స్థితికి రావాలి. రక్త ప్రసరణ గడ్డకట్టించే హెమోటాక్సిన్ కానీ, గుండెను ఆపే కార్డియోటాక్సిన్కి కానీ తన మందు విరుగుడే అయితే 10 నిమిషాల వ్యవధిలో కుందేలులో ముందు చలనం ఏర్పడాలి. విడివిడిగా పాము జాతిని బట్టి యాంటీవీనం ఆయింట్మెంటును కనుక్కోవడంలో ఎప్పుడో సఫలీకృతుడైన ఆ ప్రొఫెసర్ ఇప్పుడు 2 పాముల విషాన్ని సమ్మేళనపరిచి చూస్తున్నాడు. ఇది జయప్రదమైతే పాము విషంలో 3వది చివరిది అయిన న్యూరోటాక్సిన్పై తన చివరి ప్రయోగాన్ని నిర్వహిస్తాడు. కేంద్ర నాడీ మండలాన్ని విచ్ఛిన్నం చేసే ఈ విషం అమితంగా ఉన్నది ప్రపంచ సర్పాలన్నిట్లోనూ అతి ప్రమాదకరమైన బ్లాక్ మాంబాలో. ఇదంతా సాధించగలనన్న నమ్మకంతోనే ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆఫ్రికా నుంచి బ్లాక్ మాంబాని త్వరలో దిగుమతి చేయిస్తున్నది కూడా. అలసటగా ఓ మూల కూర్చున్నాడాయన కుందేలునే చూస్తూ. నిమిషాలు గడుస్తున్నాయి. బహుశా 2 దశాబ్దాల అతడి అనుభవంలో ఇంత టెన్షన్ ఏనాడు అనుభవించలేదు. 10, 15, 20, 25 నిమిషాలు గడిచాయి. తిరుగులేని తన నమ్మకానికి ఇక్కడే గండిపడిపోయింది అనూహ్యమైన నిస్త్రాణ. ముందు తేరుకున్నది డాక్టర్ శృతి. అంకుల్, ఏదో నచ్చ చెప్పబోయింది. అయిపోయింది శృతి, భావరహితంగా అన్నారాయన. నా నిర్విరామ ప్రయాణం శూన్యంలోకి అన్నది ఈ క్షణంలో అర్థమైపోయింది. కానీ మరోసారి ఈ ప్రయోగాన్ని చేసి, లేదమ్మా, నా అనుభవాల్ని మేధస్సుని క్రోడీకరించి చేసిన ఈ ప్రయోగం తర్వాత ఇక నేను చేసేదేమీ లేదు. నిర్వేదమో నిర్లిప్తతో కిటికీ వారగా నడిచి చీకటిలోకి చూస్తూ అన్నాడు. ఎన్ని కలలు కన్నాను. ఇక్కడ గెలుపుతో బ్లాక్ మాంబా లాంటి రెప్టైల్ విషానికి యాంటీడోస్ని కనుక్కుని ఏ పాము కాటేసింది అన్న విషయంతో సంబంధం లేకుండా పోలీవీనం సీరం స్థానంలో పటిష్టమైన ఆయింట్మెంటు తయారు చేయాలనుకున్నాను. ఏ మనిషి ఇక హాస్పిటల్కి వెళ్లాల్సిన అగత్యం లేకుండా తన ఇంట్లోనే ఆ ట్యూబ్స్ని దాచుకోవాలని తండ్రిగా ఒకనాడు నేను అనుభవించిన మనోవ్యధ మరెవరికి రాకూడదనుకున్నాను. బట్ ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న ఆ నిశీధి వేళ ఒక తపస్సులా ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపిన ఆ ప్రొఫెసర్ మానసికమైన ఆందోళన కేవలం ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి మాత్రమే అర్థమయ్యేది. శృతి వారించలేదు బయటికి వెళ్తున్న డాక్టర్ సంఘమిత్రని. ఏ ఆలోచనల ఒరిపిడిలోనో నలుగుతూ ఆ విజ్ఞాన ఖని అప్పుడప్పుడు అలా వెళ్ళడమూ ఆమెకు కొత్త కాదు. ఆ నీరవ నిశీధిలో డాక్టర్ మిత్ర నడుస్తున్నాడు. 10, 15 నిమిషాలు గడిచాయి. తనకు లక్ష్యం లేని ప్రయాణం అనుకున్న డాక్టర్ మిత్రాకి తెలియదు అతన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఓ గ్యాంగ్ వెంటాడుతున్న విషయం. బషీర్బాగ్ దాటుతుండగా పక్కన ఓ కారు ఆగింది. ఆయన తేరుకునేసరికే కారులోంచి 4 వ్యక్తులు దిగడము, బలవంతంగా ఆయన్ని లోపలికి లాక్కుని కారు ముందుకి దూసుకుపోవడం చాలా వేగంగా జరిగిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో నిస్త్రాణంగా ఓ సోఫాలో కూర్చున్న డాక్టర్ శృతి ఉలికిపాటుగా తల పైకెత్తింది ఏదో చప్పుడు కావడంతో. అక్కడ అంతసేపు కదలకుండా పడి ఉన్న కుందేలు అప్పటికి ప్రాణం లేచి వచ్చిన ఉత్సాహంతో టేబుల్ పైనుంచి దూకి ఆమె వైపుకి దూసుకు వస్తోంది. డాక్టర్ సంఘమిత్ర ప్రయోగం ఫలించిన సాక్ష్యంగా. ఉదయం 11 గంటల సమయం. భాగ్యనగరంపై మెరుస్తున్న ఎండ శవంపై కప్పిన తెల్లబట్టలా ఉంది. వేగంగా పరిగెడుతున్న వాహనాలు పట్టించుకొని శవంపై పుట్టుకొచ్చిన బ్యాక్టీరియా గుర్తు చేస్తున్నాయి. పైత్యం ప్రకోపించినట్టు ఓ కాకి కేక పెడుతూ ఆ వేళలో రాజధాని నడిబొడ్డులోని ఓ బిల్డింగ్పై వాలింది. ఆ బిల్డింగ్ ముఖద్వారంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ అన్న బోర్డుతో పాటు దాని ప్రాముఖ్యతని పరిరక్షిస్తున్నట్టు 2 సాయుధులైన కానిస్టేబుల్స్ గేటు దగ్గరే కాపలాగా నిలబడి ఉన్నారు.
రాష్ట్రంలోని పోలీస్ శాఖకు అది అత్యున్నతమైన ఆఫీసు కావడంతో పైన కాకి గావు కేకలతో పాటు క్రింద కాకి యూనిఫారాల కదలికలు ఉధృతంగా ఉన్నాయి. విశాలమైన ఆవరణలో ఆగుతున్న పోలీస్ వాహనాలు ఇప్పుడు అక్కడొక అతి ముఖ్యమైన రహస్య సమావేశం జరగబోతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సరిగ్గా 11:15 నిమిషాలకి ప్రభుత్వ వాహనంలో అక్కడికొచ్చిన పోలీస్ డైరెక్టర్ జనరల్ కారిడార్లో నిలబడ్డ పోలీస్ అధికారుల అభివాదాన్ని అందుకుంటూ గంభీరంగా తన ఛాంబర్ వైపు నడిచారు. ఇప్పుడు బూట్ల చప్పుళ్ళకి పైన కాకి సైతం కంగారు పడి పైకి ఎగిరిపోయింది. ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించబడి అనాదిగా పదార్థ లక్షణానికి, కరిగే వయసు మొండితనానికి మధ్య జరిగే పోరాటానికి సాక్షిగా నిలబడ్డ రంగు వెలసిన ఆ పింక్ కలర్ బిల్డింగ్ ఆవరణలోకి అప్పుడే వచ్చి ఆగింది ఓ పోస్టల్ వ్యాన్. మామూలుగా ఉత్తరాలను టంచన్గా అందించే పోస్ట్ మ్యాన్కి బదులు ఆ రోజు వ్యాన్ రావడంతో కానిస్టేబుల్స్ కొందరు ఆశ్చర్యపోయారు. అందులో తపాలా శాఖకి చెందిన 3 ఉద్యోగులు ఉన్నారు. పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆ 3 ఉద్యోగులు వ్యాన్ డోర్ తెరిచి సుమారు 4 అడుగుల పొడవు 2 అడుగుల ఎత్తు ఉన్న ప్లైవుడ్ పార్సిల్ని దించి ఓ వారగా ఉంచారు. నిజానికి పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం నుంచి ఆ పార్సిల్ని అలా తీసుకొచ్చి స్వయంగా అందించాల్సిన అగత్యం లేదు. పార్సిల్స్ కాస్త పెద్దవిగా ఉన్నప్పుడు డీజీపీ ఆఫీస్కి ఫోన్ చేస్తే చాలు, స్వయంగా పోలీసులే వచ్చి తీసుకువెళతారు. కానీ ఈరోజు ఎన్నడూ చూడనంత పెద్ద సైజులో ఉన్న ఆ పార్సిల్ కాస్త అనుమానాస్పదంగా అనిపించింది. అది కూడా కాదు, ఆ రోజు వచ్చిన వీఐపీ ఉత్తరాల లిస్టు చెక్ చేస్తుంటే సార్టింగ్ సెక్షన్ సూపరింటెండెంట్కి ఈ పార్సిల్ వివరాలు కనిపించాయి. బయటికి వచ్చి పరిశీలనగా చూసిన సెక్షన్ సూపరింటెండెంట్ పల్చటి ఇనుపతాళ్లతో కట్టిన ఆ బాక్సు సైజును చూసి మాత్రమే కాదు కంగారు పడింది. దానిపై పంపిన వాళ్ల చిరునామా లేదు, కానీ డైరెక్టర్ జనరల్ పోలీస్ హైదరాబాద్ అని రాయబడిన ఎర్రని అక్షరాలు ఉన్నాయి. ప్రమాదానికి సూచనగా కనిపించింది ఆ ఎరుపు అక్షరాలు మాత్రమే కాదు, దానిపై లెదర్ మెటీరియల్ అని కూడా రాయబడింది. పార్సిల్ రిసీవ్డ్ సంతకం చేసిన డీజీపీ పిఏ మార్గరెట్ బయటికి వచ్చి చూసింది. అప్పటికే పోస్టల్ వ్యాన్ వెళ్ళిపోవడంతో విశాలమైన ఆవరణలో ఉన్న ఆ పెద్ద బాక్స్ శవం ఉన్న కాఫిన్లా కనిపిస్తోంది. 5 ఏళ్ల సర్వీస్లో ఇలాంటి సందిగ్ధత ఆమెకెప్పుడూ రాలేదు. అసలు డీజీపీ ఆఫీస్కి అంత పెద్ద పార్సిల్ రావడమే ఆమె ఊహకందనిది. పార్సిల్ తెరిపించి చూడాలనుకుంటూ ఆగిపోయింది. ఒక పక్క దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న టెర్రరిజం జ్ఞప్తికి రాగా గబగబా బాస్ ఛాంబర్ వైపు నడిచింది. ఇంకా సమావేశం మొదలు కాలేదు, కానీ సమీపంలో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమె వెళ్ళేసరికి డీజీపీ హోమ్ మినిస్టర్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆమె ముఖ కవలికల్ని గమనించగానే వాట్ హ్యాపెండ్ అన్నాడు మౌత్ పీస్పై చేతి నుంచి. చెప్పింది తడబడుతూ. ఓ షిట్ సునాయాసంగా తీసి పారేశాడు. డోంట్ మ్యాగ్నిఫై ది సీన్. యు ఆర్ పిఏ టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొసీడ్. మార్గరెట్ బయటకు వచ్చి వెంటనే కానిస్టేబుల్స్ని పిలిచింది బాక్స్ తెరిపించే ప్రయత్నంగా. నిశ్శబ్దం ముసుగేసిన భయంతో అప్పటికే ఆమె పాల భాగంపై ముత్యాల్లా చెమట బిందువులు పేరుకున్నాయి. పైన చెక్కల్ని ఊడబెరికేసరికి లోపల మరో వుడ్ బాక్స్ కనిపించింది. కవర్ ఓపెన్ చేయండి చాలు. అప్పటికే తేరుకున్న మార్గరెట్ భయ విహ్వలతని కప్పిపుచ్చుకుంటూ అంది. పై కవరుకున్న మేకుల్ని లాగుతున్నారు ఓ ఇనుప ఊచతో. 5 నిమిషాల 6 సెకండ్లు గడిచాయి. కవరు తీసేశారు. ఇందులో ఏం ఉన్నట్టు లేదే, చీకటిగా ఉన్న పెట్టెలోకి చూస్తూ అన్నాడు కానిస్టేబుల్. అప్పటికి గాని తేలికగా నిట్టూర్చలేకపోయింది మార్గరెట్. తను అనవసరంగా భయపడ్డాను అనుకుంటూ 2 అడుగులు ముందుకు వేసింది. ఇక్కడ కానిస్టేబుల్ చేసిన చిన్న పొరపాటు పెట్టెలో ఏముందో తడిమి చూడాలని ప్రయత్నించడం. అప్పుడు అతను పెట్టిన గావు కేక ఎంతవరకు వినిపించింది అంటే డీజీపీతో పాటు తక్కిన సిబ్బంది, వాళ్లతో పాటు బయట రోడ్డుపై వెళ్తున్న జనము అటుగా పరిగెత్తుకొచ్చారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఓ మెరుపు. మరుక్షణం బుస్ మంటూ తామరాకు డిప్పలాంటి పడగతో త్రాచు పైకి లేచింది. అక్కడది ఎంత వేగంగా కదిలింది అంటే ఒక్క ఉదుటున బయటికి దుమకడమే కాకుండా
రెండో కానిస్టేబుల్ భుజంపై కూడా కసిగా కాటేసింది. జనం కకావికలైపోయారు. సుమారు 5 అడుగుల పొడవున్న ఆ విషనాగు అరక్షణం ఆలస్యమైతే మార్గరెట్ పాలభాగంపై కాటు వేసేదే. ఓ ఆర్తనాదంతో ఆమె వెనక్కి పరిగెత్తింది. అంతదాకా నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలు భీతావహంగా మారాయి. నల్లని చారలతో లేత నీలం రంగులో ఉన్న నాగు క్రోధం, ద్వేషం కలగలిపిన బుసలతో శత్రుశేషాన్ని కడతీర్చే పాశుపతంలా అటూ ఇటూ స్వైర విహారం చేస్తోంది. డీజీపీ చేష్టలుడిగి చూస్తున్నాడు. అతడి 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి సన్నివేశాన్ని ఎదుర్కోవడం తొలిసారి. అదిగో సరిగ్గా అప్పుడు జీపులో లోనికి వచ్చాడు డీసీపీ ప్రసన్న. ముందు అక్కడ జరుగుతున్నదేమిటో అతడికి అర్థం కాలేదు. అర్థం కాగానే రివాల్వర్ అందుకున్నాడు. సూటిగా తన వైపే దూసుకొస్తున్న నాగుని క్షణం తేరిపారా చూశాడు. కోరల్ని బయటికి సాచిన ఆ పాము అంతవరకు ఒక అనూహ్యమైన బీభత్సాన్ని సృష్టించిందన్న ఆలోచన స్ఫురించగానే ప్రసన్న చేతిలో రివాల్వర్ నిప్పులు కక్కింది. 1, 2, 3 విషనాగు పడగ చిట్లిపోయింది. నేల కొరిగాక సైతం కసితో ఒంటిని ముడతలుగా చుట్టుకుంటూ తోకతో భూమిని కొడుతోంది. ఓ మారణ హోమం ఆగింది. తుఫాను తర్వాత వెలిసిన ప్రశాంతత అక్కడ. అప్పటికి తేరుకున్న డీజీపీ వేగంగా ముందుకొచ్చి వెంటనే 2 కానిస్టేబుల్స్కి ప్రథమ చికిత్స చేయడంలో నిమగ్నమై మరో 2 నిమిషాల వ్యవధిలో హాస్పిటల్కి పంపాడు. ఓ మూల మార్గరెట్ ప్రకంపించిపోతూ ఏడ్చేస్తోంది. ప్రసన్న నెమ్మదిగా బాక్సుని చేరి పరిశీలనగా చూశాడు. అందులో ఇంకేమీ లేదు, ఓ కాగితం తప్ప. ఉత్కంఠ, ఉద్రేకం అధికమవుతుంటే అందుకున్నాడు. అది మామూలు కాగితం కాదు. డీజీపీకి అడ్రస్ చేస్తూ రాయబడిన ఓ ఉత్తరం. డియర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పాపం చాలా హడావుడి పడిపోయావు కదూ. సరిగ్గా టైం అంచనా వేసి పాముకి ఇంటాక్సికేషన్ కోసం ఓ ఇంజెక్షన్ ఇచ్చాం. ఎందుకంటే ఈలోగా మీరు జాగ్రత్త పడిపోకూడదు కాబట్టి. మా గురించి మీరు వేట ఉధృతం చేశారని తెలిసి ఇలా శాంపిల్గా ఓ డోస్ ఇచ్చాం. అన్నట్టు ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. మీరు నాకు చేసిన ద్రోహానికి ఇంతటితో ఆగని నేను జంట నగరాలలో ఈ క్షణం నుంచి ఎలాంటి మారణ హోమం సృష్టిస్తాను అంటే ఇక మీకు నిద్రలుండవు. ఎటు చూసిన ఆర్తనాదాలు, ఆక్రందనలు. దమ్ముంటే నీ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఇది ఆపే ప్రయత్నం చేయండి. నేనెవరో తెలుసు కదూ, బ్లాక్ మాంబా. డీజీపీ నుదుట చెమట పట్టేసింది. నిజానికి ఆ రోజు ఏర్పాటు చేసిన రహస్య సమావేశంలో చర్చించే ముఖ్యాంశం బ్లాక్ మాంబా గురించే. బాస్టర్డ్. డీజీపీ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆ క్షణంలో డీజీపీ ముందుగా తల తిప్పి చూసింది తక్కిన పోలీస్ ఆఫీసర్లని కాదు, క్రమశిక్షణ, సాహసాల్లో అందరికన్నా మిన్న అనిపించిన ఓ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ని. అతడే డీసీపీ ప్రసన్న.